హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యామ్నీస్ లిటిల్ వరల్డ్ ఛానల్. టుడే మన రెసిపీ వచ్చేసి గోంగూర రైస్ అండి. ఎలా తయారు చేసుకోవాలో రెసిపీ చూసేద్దాం రండి. ఈ విధంగా ఒక ప్యాన్ తీసుకునేసి ప్యాన్లో ఎండుమిర్చి అండ్ ఆవాలు, కొంచెం మెంతులు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకునేసి ఇవి అంతా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనం కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసుకునేసి ఇవన్నీ బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇదంతా మనం పౌడర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత కొంచెం మినపప్పు, కొంచెం మిరియాలు కూడా అదే విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా. చూడండి, ఇవన్నీ కలిపేసి మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ తయారు చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లోకి మనం గోంగూర వచ్చేసి పక్కన వాటర్ వేసి ఉడకబెట్టుకున్నానండి, దాన్ని మిక్సీ జార్లోకి తీసుకున్నాను. తర్వాత ఇందాక తయారు చేసుకున్న పౌడర్ కూడా దీనిలో యాడ్ చేసుకొని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది మనం మిక్సీలో కొంచెం సాల్ట్ యాడ్ చేసి నేను 1 స్పూన్ తీసుకున్నాను. మిక్సీ పట్టుకునేసి కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి మన ఫ్లేవర్ కోసము. గోంగూర ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి ఎక్కువ అయితే చింతపండు పట్టదు, లైట్గా యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఈ విధంగా మిక్సీ పట్టేసుకునేసి మళ్ళీ ఒక ప్యాన్ తీసుకునేసి కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు వేసి ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. గ్రేవీ అంతా కొంచెం ఉడకనివ్వాలి. ఈ విధంగా ఎక్కువసేపు ఉడకన అవసరం లేదు, ఎందుకంటే మనం గోంగూర ఆల్రెడీ వాటర్లో ఉడకపెట్టుకున్నాం కాబట్టి మనం ఎక్కువైతే ఉడకన అవసరం లేదు. సో ఈ విధంగా మళ్ళీ ఒక కడాయి తీసుకునేసి ఆయిల్ వేసుకునేసి కొంచెం వేడెక్కాక ఆవాలు, పచ్చెనగపప్పు, కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది, పేస్ట్ లెక్క కదా. మినపప్పు యాడ్ చేశాను కొంచెం. ఈ విధంగా తయారు చేసుకుంటే ఈ పేస్ట్ అనేది చాలా రోజులు నిల్వ కూడా ఉంటుందండి. ఒక 1 వీక్ to 10 డేస్ వరకు మనం నిల్వ చేసుకోవచ్చు. లంచ్ బాక్సెస్లోకి, కిడ్స్కి, స్కూల్కి అట్లా ప్యాక్ చేసుకునే దానికి కూడా చాలా బాగుంటుంది. పేస్ట్ రెడీ చేసి పెట్టుకుంటే ఎప్పటికప్పుడు మనం వేడన్నంలోకి కలిపేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, కిడ్స్ కూడా బాగా ఇష్టంగా తింటారు. చూడండి, ఇక్కడ కొంచెం ఎండుమిర్చి అండ్ కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాను. సో ఇవి కొంచెం రోస్ట్ అయ్యాక ఇప్పుడు మనం కొంచెం దీంట్లో పల్లీలు యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పల్లీలు యాడ్ చేసుకునేసి కొంచెం ఈ విధంగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి పల్లీలు కూడా. ఈ విధంగా రైస్ అయితే నేను పక్కన తీసి పెట్టుకున్నానండి. కొంచెం చల్లారి పెట్టుకున్నాక మనం పెట్టుకున్న పోపు అంతా దీంట్లో వేసేసుకొని మనం ఆయిల్లో వేయించుకున్నటువంటి పేస్ట్ కూడా ఇట్లా కలిపేసుకోవాలి. ఈ విధంగా రైస్లోకి. రైస్ కొంచెం బాగా వేడిగా ఉంటే తొందరగా విరిగిపోతుందండి, అందుకని కొంచెం మనం బాగా చల్లారి పెట్టుకోవాలి. చల్లారాక ఈ విధంగా పేస్ట్ అంతా కలుపుకునేసి ఈవెన్గా అంతా కలుపుకోవాలి. సాల్ట్ అవన్నీ కూడా చెక్ చేసుకొని కావాలంటే ఇక్కడైనా యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. చూడండి, ఈ విధంగా అంతా కలిసేటట్టు మనం కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, కిడ్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్సెస్ వాటిలో కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.